హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద డీకోడర్స్. ఇవాళ మనం రియాక్ట్ అవ్వబోయే ట్రైలర్ జెట్లీ, స్టారింగ్ సత్య, వెన్నెల కిషోర్, రియా సింగ్, అజయ్ అండ్ డైరెక్టెడ్ బై రితేష్ రాణా. రితేష్ రాణా మూవీస్ చాలా కామెడీ ఉంటాయి. అంటే ముందు మత్తు వదలరా 2 అండ్ హ్యాపీ బర్త్డే అనుకుంటా. హ్యాపీ బర్త్డే చాలా మీమ్ ఫేమస్ ఉంది కదా. ఏంటది వెన్నెల కిషోర్ అంటాడు, ఈ ఐడియా నాకు వచ్చింది, ఎందుకు వచ్చిందని బదులు మీకెందుకు రాలేదో చూసుకోండి అంటాడు. ఫస్ట్ మెయిన్ సత్యాన్ని వదలరు అసలు ముందు నుంచి కూడా. అతను పవర్ ప్యాక్డ్ అనమాట. ఒక కామెడీకి ఒక ముందు సునీల్ అలా ఉండేవాడు, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ సత్య అనేది అసలు మత్తు వదలరా అలా చూసినప్పుడు బాబా ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఎందుకు నాకేం గుర్తు రావట్లేదు. పోనీ మీకేనా నేను ఎవరో తెలుసా? తెలుగులో చెప్పు. దేవుడు పంపిన చిరంజీవి రిఫరెన్స్ పెట్టారు మళ్ళీ. సైతాన్ సంరక్షకుడు వాడిని ఎలాగైనా హీరోని ఇన్సైడ్ ఎలివేషన్ ఇవ్వడానికి కామెడీ చేయడానికి నేను కామెడీ కాదు. ఐ యామ్ డన్ విత్ కామెడీ. గెట్ రెడీ టు హావ్ యువర్ టెస్టికల్స్ ఇన్ ద థ్రోట్. ఇంకేలా మొత్తం అది చేయాలనుకునే వాడికి कड़क सिंह की कड़कने से कड़कते हैं कड़की, कड़कियों की कड़कने से कड़कता है कड़क से। तू कड़क मैं कड़प के 10,000 crore. Stop or I'll shoot. Why? Never run a war. టర్బులెన్స్, రితేష్ రాణా టర్బులెన్స్. సాగర్ ఒకటి గుర్తు పెట్టుకో. ఏంటి ఒకటి? ఓకే, వావ్, నైస్. సో నీ ఒపీనియన్? నాకైతే అఫ్ కోర్స్ ఎక్స్పెక్టేషన్ పరంగా ముందు సినిమాలో ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది యాజ్ ఏ కామెడీ పర్పస్ గా. అండ్ సత్య ఉన్నారు కాబట్టి అఫ్ కోర్స్ అతను ఫస్ట్ టైం హీరోగా చేస్తున్నా సరే ఫస్ట్ నుంచి కూడా ప్రమోషన్స్ లో చూస్తే కనుక చాలా డిఫరెంట్ గా చేస్తున్నారు. దట్ ఈస్ వాట్. నీకు చిన్న సినిమాని పక్కన ఇచ్చేసుకుంటే ముందు వాళ్ళు చేసిన మూవీస్ ఎలా ఉన్నాయి, దానికి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, అండ్ నెక్స్ట్ ప్రమోషన్స్ ఆర్ కీ. ఇలాంటి మూవీస్కి వచ్చేసరికి ప్రమోషన్స్ ఆర్ కీ. నెక్స్ట్ అదే కాకుండా వెన్నెల కిషోర్ ఇంక్లూడ్ చేసి వెన్నెల కిషోర్ తోని మామూలుగా కొన్ని ప్రమోషన్స్ లో చేయించడం మధ్య మధ్యలోని. ఇంకోటి ఏంటంటే సెట్ లోని ఇప్పుడు సత్య కొత్తగా హీరో చేస్తున్నాడు కాబట్టి కొంచెం అంటే అందరితోని కలిసిపోతాను హీరో అయినా సరే అన్న విధంగా చేసి సెట్ లో ప్రతి ఒక్క పని చేస్తున్నట్టు ఆ వీడియో కూడా చాలా కామెడీ ఉంటుంది. కమింగ్ టు ద ట్రైలర్, నాకు బాగా అంటే నువ్వు కరెక్ట్ చూసుకుంటే ఒక పర్టికులర్ దాన్ని ఏమంటారు హైజాక్, మొత్తం పర్టికులర్ ఏదైతే అంటే ఫ్లైట్ హైజాక్ ని నెక్స్ట్ ఆ దాంతో కామెడీ జనరేట్ చేసుకుంటూ దాని చుట్టూ సింపుల్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎ స్టోరీ, నాకు తెలిసిన ఇట్ విల్ బి స్కై హై. అంటే మనం చాలా సినిమాలు చూస్తాము ఏంటంటే ఒకే ఇంట్లో అయిపోతాయి ఆ సినిమాలన్నీ, లేకపోతే ఒక పర్టికులర్ సెట్ లో అవుతాయి, లేకపోతే ఒక పర్టికులర్ రూల్ లో అయిపోతాయి సినిమాలు. సో నాకు తెలిసి ఇది కూడా ఒక్క పర్టికులర్ ఫ్లైట్ లోనే మొత్తం స్టోరీ నడుస్తుంది అని అనుకుంటున్నాను. బట్ దాంట్లోని ఎలా జనరేట్ చేస్తారు కామెడీ, దాంట్లోని మనకి ఎంత ఎంటర్టైన్మెంట్ అందిస్తారు అనేది నాకు తెలిసి అఫ్ కోర్స్ సత్య, వెన్నెల కిషోర్, అజయ్ ఎవరైతే మనకు నోటబుల్ యాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరి కామెడీ టైమింగ్స్. అజయ్ అఫ్ కోర్స్ కొంచెం సీరియస్ రోల్ ఉంది, బట్ మెయిన్ వీళ్ళిద్దరి కామెడీ టైమింగ్, వెన్నెల కిషోర్ అండ్ సత్య కామెడీ టైమింగ్ అని దట్ ఈస్ ప్రిటీ మచ్. అంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది ఈ మూవీ నుంచి ఆ పర్టికులర్ వాళ్ళిద్దరి టైమింగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, ఆ స్క్రీన్ లోని ఆ స్క్రీన్ స్పేస్ లో ఉండి ఎలా ఎంటర్టైన్ చేస్తారు కానివ్వండి, అదొకటి మెయిన్ థింగ్. నేను అంటే చూసేది నేను ఫస్ట్ సినిమాకి వెళ్ళేది వాళ్ళిద్దరి టైమింగ్ గురించి, వాళ్ళిద్దరి కాంబినేషన్ గురించి వెళ్తాను.
నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ ఎలా హ్యాండిల్ ఎలా చేస్తారు handle ఈ పర్టికులర్ Right, మూవీ. ఎందుకంటే నాకు ముందు తీసిన మూవీస్ మూడిట్లో Hmm. 2 బీభత్సం అసలు. మత్తు వదలరా అండ్ మత్తు వదలరా 2 ఈజ్ టూ గుడ్. చాలా బాగుంటాయి. సో అందులోని ఏదైతే చిరంజీవి రిఫరెన్స్ ఉందో మళ్ళీ దీనిలో కూడా తీసుకొచ్చారు. అవును, ఎగ్జాక్ట్. సత్య షర్ట్ మీద షర్ట్ మీద. చిరంజీవి రిఫరెన్స్ See, తీసుకొచ్చి దాని నుంచి తీయడం చాలా బాగుంది. పాత మూవీస్ తో కంపేర్ చేసుకుంటూ ఇఫ్ ఐ డూ ఇట్ Hmm. లిటిల్ బిట్ ఆఫ్ అండర్వెల్మింగ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. Hmm. అండ్ దట్ టు నాకు తెలిసిన వరకు ఇట్ విల్ కమ్ మూవీ వచ్చేసరికి, మూవీ రిలీజ్ అయ్యే టైంకి Yes. బి గాన్. నాకు ఏంటంటే ఒక చిన్నది ఏంటంటే Hmm. ముందు మూడిట్లోని చూస్తే కనుక 2 సూపర్ హిట్స్. అవును, ఈ పర్టికులర్ మూవీ కొంచెం డిఫరెంట్ గా తీస్తున్నారు, ఓన్లీ సత్యాన్ని పెట్టుకొని సత్యాన్ని తీస్తున్నారు. అవును. సో హౌ దట్ డైరెక్టర్ ఈస్ గోయింగ్ టు హ్యాండిల్ దిస్ Handle. పర్టికులర్ స్క్రిప్ట్ అండ్ సత్య ఇన్ సత్య. హోల్ మూవీ అనేది నాకు కొంచెం ఇది ఉంది. Hmm. అండ్ ఏంటంటే ఈ మధ్య కాలంలో చూస్తుంటే కనుక Hmm. ఒక సెట్ లోని కంప్లీట్ అయిపోయే సినిమాలు కానీ ఒకే ప్లేస్ లోని కంప్లీట్ అయిపోయే సినిమాలు చాలా తగ్గిపోయాయి. ఇప్పుడు ఈ పర్టికులర్ దీంట్లో ఓన్లీ And- విమానంలోని ఓన్లీ ఏరోప్లేన్ లోనే కంప్లీట్ అయిపోయేది గగనం చూసాం మనం. సో exactly. గగనం లాంటి సినిమా మొత్తం చాలా గ్రిప్ చాలా ఉంది, గ్రిప్ ఉంది. చాలా గ్రిప్ ఉంటుంది ఆ సినిమా మొత్తం. దానిలో అయిపోయినా సరే మనకు కదలలేమన్నమాట. ఎంగేజ్ అలాంటి ఎంగేజ్మెంట్ ఎంగేజ్డ్ స్క్రీన్ ప్లే కనుక ఉంటే ఉంటే, కనుక అఫ్ కోర్స్ ఇట్ విల్ బి స్కై హై. లెట్స్ ప్రెడిక్ట్ దిస్ పర్టికులర్ మూవీ. Hmm. నాకు తెలిసిన వరకు ఫస్ట్ డే వుడ్ బి అరౌండ్ 10 to 12 to 15 crores మార్జిన్ వరకు వస్తుంది. అంత రాకపోవచ్చు. ఎందుకంటే Mhm. అంటే హిస్టరీ ప్రకారం చూసుకుంటే అఫ్ Mhm. కోర్స్ మైత్రి మూవీస్ అండ్ డైరెక్టర్ కి Hmm. ఉన్నా సరే Hmm. నాకు తెలిసిన మట్టుకి 5 to 6 or 7 మ్యాక్స్ అని Hardly. అనుకుంటున్నాను. Okay. హార్డ్లీ Hardly అనుకుంటున్నాను. లెట్స్ సీ. నాకు తెలిసిన Hmm. వరకు లెట్స్ సీ, నేను అనుకుంటున్నాను 10 10 to 12. మీరు Let's see, అనుకునే సినిమా ప్రకారం రిలీజ్ అయిన తర్వాత మనం మళ్ళీ పెట్టుకుందాం మాట్లాడుకుందాం. ఎవరు ఎవరు And, win అవుతారని. on a long run it will cross around 50 Yeah, 50 crores per sure. అది అనుకుంటున్నా. అంటే ఒకవేళ ఈ 5 to 6 crores స్టార్టింగ్ డే అయిపోయినా సరే Hmm. ఒకవేళ బాగుంది అనుకుంటే కనుక నాకు తెలిసి ఇట్ వుడ్ టచ్ 60-70 60-70. డెఫినెట్లీ. Let's see. Hmm. Okay, that's it for this video, guys. సో నిజంగా ఇప్పటివరకు మీరు మా ఛానల్ చూస్తున్నారు, మా వీడియోస్ ఇంతవరకు చూస్తున్నారంటే కనుక మీరు తప్పకుండా మీకు మా రియాక్షన్స్ కానివ్వండి, మా ఛానల్లో కంటెంట్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాం. సో ప్లీజ్ డూ లైక్, Share and subscribe to The The Decoders.